హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఆనియన్ టొమాటో చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సినది పెద్దవి 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెద్దవి 2 టొమాటోస్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ దెన్ గార్లిక్ పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సింది చింతపండు, ఉప్పు, కారం, జీలకర్ర అంతే. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది, రైస్లోకి ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. రైస్లోకి ఇంకా బాగుంటుంది. ఆనియన్స్ వేసుకోవాలి, గార్లిక్ కూడా వేసుకోవాలి. దాంట్లోకి మిక్స్ చేసుకోవాలి మంచిగా. టొమాటో కూడా వేసుకోవాలి దాంట్లోకి. మిక్స్ చేసుకోవాలి. ఆఫ్టర్ దాన్ కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ కారం, సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకోవాలి. చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది తిరువాత కోసం అండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కూడా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మిక్సీ చేసుకున్న దాంట్లో పేస్ట్లోకి వేసుకుంటే సరిపోతుందండి. చట్నీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.